ఈరోజు యాకోబు గ్రంథం 4వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేస్తున్నాము. 1వ వచనం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగ ఇచ్చల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరకటలేదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల రాజా, ఈ మార్నింగ్ టైం ఈ లేఖనం నీ హస్తాల మీద అప్పచెప్తున్నాం. దయచేసి మాకు కావలసిన జీవాహారం అనుగ్రహించు తండ్రి. వినేవారిని కూడా దీవించు, బోధించుటకు నాకు కూడా సహాయపడి నీ కుమారుడు ద్వారా ఇచ్చిన గొప్ప త్యాగంకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ నామంకి ఎంతో మహిమ వచ్చుటకు సహాయపడతావని, మా అపరాధం క్షమించి నడిపిస్తావని యేసు ప్రభు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరు దయచేసి కూర్చోండి. మరొకసారి మీ అందరికీ యేసు ప్రభు నామమున శుభము. ఈ యొక్క మంచి మార్నింగ్ టైం దేవుడు ఇచ్చినందుకు దేవునికి ఎంతో కృతజ్ఞతలు. నిజంగా దేవుడు ఇంకొక వారము మన జీవితాలకి బహుమానంగా ఇచ్చాడు. చాలా మంది ఈరోజు చూడలేకపోయి ఉంటారు, కానీ మనకు మాత్రం దేవుడు ఇచ్చాడు. ఎందుకు దేవుడు మనకి ఒక్కొక్క దినము గిఫ్ట్ ఇస్తున్నాడు అంటే, ఒకటి దేవునికి దగ్గర కావాలని, రెండవదిగా ఆయన కృప, ఆయన ప్రేమను బట్టి మనకి ఆయుష్ను ఇస్తున్నందుకు దేవునికి ఎంతో వందనాలు చెల్లించాలి. ఆయనకి ఎల్లప్పుడు కృతజ్ఞత పూర్వకంగా మనం ఉండాలి. మన జీవితం కోసమే ఎంతో దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈరోజు యాకోబు గ్రంథం 4వ అధ్యాయము మనం ధ్యానం చేసుకున్నాం. 1వ వచనాన్ని. యాకోబు గ్రంథము 4వ అధ్యాయం 1లో చూస్తే మనకి ప్రాముఖ్యంగా ఒక థీమ్, ఈ చాప్టర్కి ఒక థీమ్ అంటే ఏంటంటే, దేవునికి పోలి నడుచుకోవటము అనేది ఒక థీమ్ గా మనము ఈ యొక్క 4th చాప్టర్ కి మనం పెట్టొచ్చు. లేదంటే ఇంకో మాటలో చెప్పాలంటే, దేవునికి సమీపంగా ఉండే నడువు అనే స్టేట్మెంట్ అనగా ఒక థీమ్ గా, ఒక హెడ్డింగ్ గా ఈ చాప్టర్ కి మనము పెట్టొచ్చు. ఈ రోజు మాత్రం 1వ అధ్యాయం నుంచి ధ్యానం చేస్తూ క్రైస్తవులకి, లోకంలో ఉన్న వారందరికీ కూడా రాస్తూ ఉన్నాడు. ముఖ్యంగా యాకోబు యూదులకి రాస్తూ ఉన్నారు, యూదుల క్రైస్తవులకు రాస్తూ ఉన్నాడు. ఇది మనందరికీ కూడా వర్తిస్తూ ఉన్నది. బైబిల్లో నూతన నిబంధన మనందరి కోసము, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, మన దేవుడు మన కోసము ఆయన రాయించినట్టుగా చూస్తున్నాము. దాంట్లో పౌలు రాసినాను, యాకోబు రాసినాను, ఎవరు రాసినాను, ఇదంతా కూడా మనకి చాలా జాగ్రత్తగా మన ఆజ్ఞలై ఉన్నాయి. క్రీస్తు బిడ్డలైన మనము ఇది ఎలా నడుచుకోవాలి అనేది మనకి దేవుడు మనకి ఈ యొక్క చాప్టర్ లో మనకి చక్కగా వివరించినట్టుగా ఈ నూతన నిబంధనలో మనం చూస్తున్నాం. ఈరోజు మనం జాగ్రత్త గమనించి చూస్తే ఏమంటున్నాడంటే, మీ పోరాటంలో అంటే ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే ఫైట్స్ అండ్ క్వారల్స్ అనే పదం ఉపయోగించాడు. మీ ఫైట్స్ ఎక్కడి నుంచి వస్తాయి భూమి మీద, క్వారల్స్ అంటే గొడవలు ఎక్కడి నుంచి పుడతాయి అనే దాని మీద, సబ్జెక్ట్ మీద 4th చాప్టర్లో 1st వర్స్ రాస్తూ దానికి ఒక సొల్యూషన్ కూడా ఇచ్చినట్టుగా చూస్తున్నాం. క్రిస్టియన్స్ నిజంగా ఫైట్ చేయకూడదు అని మనకి ప్రభువైన యేసుక్రీస్తు వారు తేటగా మనకి చెప్పి ఉన్నారు. అనేకమైన ఆజ్ఞల ద్వారా కొండ మీద ప్రసంగం ఇచ్చేటప్పుడు కంటికి కన్ను పంటికి పన్ను అనేది కాదు, చెంప కొడితే ఇంకో చెంప తిప్పే రకంగా మనము ఫైట్ చేసే వ్యక్తులుగా ఉండకూడదని మనకి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తేటగా బోధించారు. యాకోబు మాత్రం ఏమంటున్నాడు అంటే, క్రిస్టియన్స్ షుడ్ బి వెరీ కేర్ఫుల్, ఎంతో జాగ్రత్తగా వారి జీవితాన్ని నడవాలి. ఎందుకంటే ఎక్కడ పాపం అనేది లోనికి ఎంటర్ అయితే పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటాం. రక్షణ పొందిన బిడ్డలైనను పరలోకం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కనుక ఈ క్రిస్టియన్ వాక్ లో, క్రైస్తవులు నడిచే నడవడిలో ప్రాముఖ్యంగా ఈ పోరాటాలు అనేది ప్రతి ఇంట్లో జరుగుతూ ఉంటుంది. ఎక్కడ చూసినా ఇంట్లో గొడవలు కానీ, లేదంటే ఫ్యామిలీస్లో ఫైట్స్ కానీ, సంఘాలలో ఫైట్స్ కానీ, ఆఫీసులలో ఫైట్స్ కానీ, లేదంటే ఆర్గ్యుమెంట్స్ కానీ, ఇట్లాంటిది ఈ లోకంలో ఉన్న పెద్ద సమస్య. యాకోబు లేదంటే ఇద్దరిని పిలిచేసి, నీ ఎందుకు ఫైట్ స్టార్ట్ అయింది, నువ్వు చెప్పు, ఇద్దరిని స్టోరీస్ విన్న తర్వాత ఇద్దరికి సొల్యూషన్ ఇద్దామని యాకోబు ఆ విధంగా కాల్ చేయలేదు, మనల్ని పిలవలేదు. లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు వస్తే మనం అందరం ఏం చేస్తామంటే కూర్చోబెట్టి ఇద్దరితో మాట్లాడి కౌన్సిల్ చేయాలని ట్రై చేస్తుంటాము. కానీ యాకోబు ఆ విధంగా చెప్పట్లేదు. ఆయన భర్తను పిలిచి, ఏమైంది చెప్పు, లేదంటే భార్యను చూసి ఏమైంది చెప్పు, భార్య అంటదో ఇలా చేశాడు, భర్త అంటాడు ఇలా చేసింది, అది ఇది అని ఇద్దరు కూడా వారి యొక్క స్టోరీస్ చెప్తా ఉంటారు. దాన్ని వినిన తర్వాత సొల్యూషన్ ఏంటి అనేది చెప్పట్లేదు. యాకోబు మాత్రము అసలు ఎక్కడి నుంచి మొదలవుతుంది ఫైట్స్ అనేది చెప్పుకుంటూ వచ్చాడు. ఫైట్ ఎందుకు అవుతుంది అనేది అడగట్లేదు, ఎందుకైంది ఫైట్ అని మనుషులను అడగట్లేదు. అసలు ఫైట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, ఈ గొడవలు కానీ, లేదంటే యుద్ధములు, పోరాటాలు ఎక్కడి నుంచి మొదలవుతాయి,
ఈ ఇళ్లలో కానీ ఎక్కడున్నా సరే ఎక్కడి నుంచి మొదలవుతారని ఒక రూట్ కాజ్ ని చూపిస్తా ఉన్నాడు యాకోబు. క్రైస్తవ బిడ్డలు ఆ రూట్ కాజ్ ని మనము ఆ రూట్ ని ఆ వేరుని తీసేస్తే మన ఇంట్లో ఎంతో సమాధానం నెమ్మది ఉంటది. కనుక ఇది దేవుడు మనకి దీని గురించి ఒక సొల్యూషన్ ఇస్తున్నాడు. ఎక్కడి నుంచి రూట్ కాజ్ అంట యాకోబు చెప్తున్నాడు అంటే దీని వేరు ఎక్కడుందంట, హృదయంలో ఉందంట. ఈ హృదయంలో ఆలోచనలు, హృదయంలో ఉన్న దురాశలను బట్టి ఈ గొడవలు స్టార్ట్ అవుతున్నట్టుగా చూస్తాం. భోగ ఇచ్చల నుండి అంటే డిజైర్స్ దట్ బ్యాటిల్ విత్ ఇన్ యూ అని అన్నాడు. ఓకేనండి, యువర్ డిజైర్స్ దట్ బ్యాటిల్ విత్ ఇన్ యూ అంటే నీ హృదయంలో నా దురాశలు, భోగ ఇచ్చలు ఉండొచ్చు, లేదంటే నీ హృదయంలో ఉన్న ఆ పోరాటము, అసూయ, ఇంకేదైనా ఉండొచ్చు. ఇవన్నీ కూడా నీ హృదయంలో ఉన్నప్పుడు దాని మూలంగా ఫైట్స్ అనేది మొదలవుతున్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి పౌలు భక్తుడు కూడా మనకి రోమా 7:21-23 హార్ట్ ఎట్లాంటిదో చెప్పుకుంటా వచ్చాడు. ఏమంటున్నాడు చూద్దామండి. 21వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 7:21 వచనం. రోమా 7:21-23. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమం నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమం నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. ధర్మశాస్త్రము ఆజ్ఞలో ఒక నియమం నాకు కనిపిస్తుంది, కానీ ఇంకొక నియమము హృదయంలో నుంచి ఫైట్ అవుతా ఉంది. అదేం చేస్తుందంటే పాపంలో నడిపిస్తా ఉన్నది, దేవుని వాక్యాన్ని నెరవేర్చకుండా లోకంలో నడిపిస్తుందని ఇంకొక నియమం గురించి భక్తుడైన పౌలు రాస్తున్నట్టుగా చూస్తున్నాం. క్రిస్టియన్స్ కి అందరు కూడా తెలుసుకోవాలి ఏంటంటే, క్రైస్తవ బిడ్డలకి నీ హృదయంలో ఒక పోరాటం జరుగుతా ఉంది, ఒక దురుద్దేశము అనేది హృదయం నుంచి మొదలవుతా ఉంది. భోగ ఇచ్చలు, ఒక డిజైర్స్, లేదంటే నీ యొక్క ఆ ఒక దురాశలు, దురుద్దేశము, ఇలాంటి అన్ని హృదయంలో మొదలైనప్పుడు ఫైట్స్ అనేది అనగా గొడవలు అనేది బయట మొదలవుతా ఉంటది. అందుకే ఇర్మియా గ్రంథము 17:9 ఏం చెప్పాడంటే, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాని గ్రహింపగలవాడెవడు. అందరూ కూడా క్రీస్తు బిడ్డలైన వారు హృదయానుసారంగా నడవకుండా దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా, వాక్యానుసారంగా నడుచుకుంటే ఏ గొడవలు ఉండవు. కానీ దేవుని వాక్యం ఒకటి నేర్పిస్తుంది, హృదయం ఇంకొక నియమాన్ని నేర్పిస్తుంది అని భక్తుడైన పౌలు చెప్పినట్టు ఆ హృదయ ఆలోచనల వైపు హృదయం ఏది చెప్తుందో దాని ప్రకారంగా నడుచుకుంటే ఈ కుటుంబాలు చీలిపోతాయి, సంఘాలు చీలిపోతాయి, చివరికి గొడవలతో నిండిపోతాం. కనుక ఎలా మొదలవుతుంది ఇది గొడవలు? మొదటిగా మీ హృదయంలో మొదలవుతుంది మనము అని అర్థం చేసుకోవాలి. రెండవ వచనం ఏం చెప్తుంది చూడండి, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు, నరహత్య చేయుదురు, మర్చపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మీరు ఆశిస్తున్నారు, హృదయంలోకి ఆశ కలుగుతున్నది, అక్కడి నుంచి స్టార్ట్ అయింది గొడవలు. ఆ ఆశ నెరవేరనప్పుడు నీకు గొడవ అనేది స్టార్ట్ అవుతా ఉన్నది. నరహత్య చేస్తారంట, మశ్చర పడతారంట, అయినా కూడా సంపాదించుకోలేరంట, పోట్లాడతారంట, యుద్ధం చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. ఏమంటున్నాడు తెలుసా అండి? ఫైట్స్, లేదంటే ఈవెన్ మర్డరర్స్, లేదంటే మర్డర్ అవటం, ఇంకా యుద్ధాలు, అన్ని రకాలైన పోరాటాలు చేస్తారంట కానీ సంపాదించుకోలేరంట. కాబట్టి హృదయంలో ఈ డిజైర్స్, ఈ దురుద్దేశాలు ఏదైతుందో వాటిని మనము మన జీవితంలో దాని ప్రకారంగా నడుచుకోకూడదు. వాక్యానుసారమైన జీవితంలో మనం నడుచుకోవాలి. ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీకు ఇంకా క్లియర్ అవుతుంది. ఆదికాండంలో 27వ అధ్యాయంలో ఏశావు యాకోబుని చంపాలని చూశాడు, సొంత తమ్ముడిని. ఏశావు అన్న యాకోబు తమ్ముడు. ఏశావుని తండ్రి దీవించాలనుకున్నాడు, కానీ తల్లేమో యాకోబుని దీవెన పొందుకోవాలని ఆశపడ్డది. కనుక ఏశావు వేటకెళ్ళినప్పుడు యాకోబుని తల్లి తన తండ్రి దగ్గరికి పంపించినట్టుగా చూస్తున్నాం. ఆమె ఆయనకి అన్న లాంటి డ్రెస్ వేసి పంపిస్తే గుర్తుపట్టక తండ్రి యాకోబుని బ్లెస్ చేసినట్టుగా చూస్తున్నాం. ఏశావు వేటాడి ఇంటికి రిటర్న్ వచ్చాడు. ఆయన మంచి వంటను తీసుకెళ్లి తండ్రికి ఇస్తూ, నాన్న నన్ను దీవించు అంటే, అరే ఇంతకు ముందే నువ్వు వచ్చేళ్ళావు కదా అంటే, నేను రాలేదు నాన్న,
అంటే నా దీవెనలు అన్నీ కూడా వెళ్ళిపోయినాయి, నేను ఆల్రెడీ ఇచ్చేసాను, నా దగ్గర ఏం లేదు అని తండ్రి అంటాడు. ఏశావు ఎంతో ఆశపడతారు దీవెన కావాలని, తండ్రితో బతిమలాడతాడు, ఏడుస్తాడు, నన్ను కూడా దీవించుదేవా అని. కానీ తండ్రి కూడా ఏడుస్తూ ఏమంటాడంటే, మీ తమ్ముడు మోసం చేశాడు, దీవెనలన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు వెంటనే ఏశావుకి ఒక కోపం వచ్చింది. ఆయనకి ఏమనుకున్నాడంటే, జెనసిస్ ఆదికాండం 27లో 41లో చూడగలం, ఆయనకి ద్వేషం అనేది వచ్చేసింది యాకోబు మీద. యాకోబుని చంపాలి అనే ప్లాన్ కూడా వేసేసాడు. ఎందుకంటే ఆశీర్వాదాలు ఆయన పొందుకోలేదు. ఆయన ఏం చేయాల్సిండే తెలుసా అండి, వెళ్ళి దేవుణ్ణి అడిగేది ఉండే, ప్రభువా నన్ను కూడా దీవించంటే దేవుడు డైరెక్ట్ గా దీవించేవాడేమో ఏశావుని. కానీ ఏశావు ఏం చేశాడంటే, ఆ ఒక పోరాటము తమ్ముడితో మొదలు కావటానికి పరిస్థితి ఏంటంటే, హృదయంలో ఉన్న దురాశ. ఆల్రెడీ చేసినత్వాన్ని నమ్మేశాడు, ఇంకేముంది ఆయనకి, ఆయన అడగటానికి అర్హత లేదు అసలు తమ్ముడిని. కానీ ఏశావు మాత్రము తమ్ముడి మీద పగబట్టాడు. సెకండ్ ఎగ్జాంపుల్ చూసుకున్నాం, యాకోబు పిల్లలు 12 మంది మనందరికీ తెలుసు. దాంట్లో యోసేపు చిన్నవాడికి తండ్రి ఎంతో ప్రేమించి రంగురంగుల చొక్కాని ఇచ్చినట్టుగా చూస్తున్నాం. యోసేపు మంచి భక్తిపరుడు కాబట్టి దేవుడు ఆయనని ఒక లీడర్ చేయబోతున్నాడు అని ముందుగానే యోసేపుకి దర్శనం ద్వారా చూపించినట్టుగా, కళ ద్వారా చూపించినట్టుగా చూస్తున్నాం. ఆ కళలో తన అన్నదమ్ముల అందరూ కూడా ఆయనకి మొక్కినట్టుగా, నక్షత్రాలన్నీ ఆయనకి సాగిలపడినట్టుగా, లేదంటే సూర్యుడు చంద్రుడు కూడా ఆయనకి సాగిలపడినట్టుగా, ఆయనకి ఒక కళ పడినట్టుగా చూస్తున్నాం. ఈయన పొలంలో పనిచేస్తుండగా పరిగినంతా కూడా కట్టివేసినప్పుడు ఆయన కట్టలకి, అన్నదమ్ముల కట్టలన్నీ కూడా సాగిలపడినట్టుగా ఆయనకి కళ వస్తుంది. ఇలాగ నక్షత్రాలు చంద్రుడు మొక్కినట్టుగా కళ వస్తుంది. ఇటు కట్టలు కట్టి పొలంలో ఉన్న కట్టలన్నీ కూడా ఆ యోసేపు కట్టలకి సాగిల పడినట్టుగా కళ వచ్చింది. ఈ కళని తీసుకెళ్లి తండ్రికి, అన్నదమ్ములకు చెప్తే వాళ్ళందరికీ కోపం వచ్చేసింది. అంతేకాకుండా తండ్రి ఒక మంచి వస్త్రం ఇచ్చేసరికి అన్నలకి అసూయ కలిగింది. అన్నలకి వెంటనే ఆయన మీద పగపడటం మొదలుపెట్టారు. ఆ ద్వేషం మొదలైంది కనుక తమ్ముడిని చంపాలని చూశారు. ఒకవేళ వారు కూడా, అరే తమ్ముడు ఒక మంచి పొజిషన్ వస్తాడేమో, మనందరికీ కూడా ఒక మంచి పొజిషన్ ఇస్తాడేమో అని ఒక తలంపు కలిగి ఉంటే బాగుంటుండే. కానీ వాళ్ళు ఏం చేశారంటే, ఆ ఫైట్స్ స్టార్ట్ చేసి చివరికి తమ్ముడిని చంపాలని చూసినట్టుగా చూస్తున్నాం. ఈరోజు చాలా మంది కుటుంబాలలో ఫైట్స్ అన్నదమ్ముల మధ్యలో ఇక్కడే వస్తుంది. ప్రాపర్టీ గొడవలు వచ్చినప్పుడు నాకు కావాలి మొత్తం అని ఒకరు అనుకుంటారు, నాకు కావాలని ఒకరు అనుకుంటారు. హృదయంలో ఒక దురాశ ఉంటది కనుక ఆ దురాశను బట్టి ఇద్దరి మధ్యలో ఫైట్స్ అవుతా ఉంటది. అలానే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా అలాంటి ఫైట్స్ అవుతా ఉంటది. నేను చెప్పిన మాట వినాలని భర్త అంటాడు, నేను ఏది చెప్తాది నువ్వు చేయాలి, నువ్వు ఒక సర్వెంట్ లాగా ఉండాలి అని. ఎప్పుడైతే దురాశ ఆయన లోపల, ఆ ఒక డేంజరస్ హార్ట్ ఉన్నప్పుడు, తగ్గింపు లేకుండా ఆ ఒక స్లేవ్ లాగా ప్రవర్తించాలని చూసినప్పుడు భార్యకి ఆటోమేటిక్ గా కోపం వస్తుంది కనుక ఆమె వెంటనే ఫైట్స్ కి స్టార్ట్ అయిపోతుంది. గొడవలు అనేది ఇంట్లో స్టార్ట్ అవుతుంది. ఒకవేళ అదే భర్త దేవునికి దైవికంగా ఉండి దేవుడు చెప్పినట్టుగా ప్రేమ చూపించి బలహీనమైన ఘట్టమని నేర్పిస్తూ, లేదంటే ప్రేమించి పోషించి అన్ని విధాలుగా ఎఫ్ఎస్సిలో చెప్పినట్టుగా చేస్తే అసలే గొడవలు ఉండవు ఇంట్లో. అలానే భార్య కూడా లోబడి దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తే ఫైట్స్ అనేది ఉండవు. కానీ భార్య చెప్పినట్టు భర్త వినకపోతే భార్య కోపం వస్తుంది. ఎందుకంటే ఆమె హృదయంలో ఉన్నదే భర్త కూడా చేయాలని ఆమె ఆశపడతా ఉంటది. ఎప్పుడైతే దురాశలు మొదలైతాయో, లేదంటే నాకు ఇది చేయలేదు, లేదంటే ఇల్లు కట్టుకోలేదు, ఇంకా మనం ఏం సంపాదించలేదు అని ఒక దురాశ అనేది లోపల స్టార్ట్ అయినప్పుడు, వెంటనే వీటి గురించి ఫైట్స్ స్టార్ట్ అయినప్పుడు ఇంట్లో ఒక నెమ్మది లేని పరిస్థితి వస్తుంది. సో ఆల్ దీస్ ఫైట్స్ అండ్ క్వారల్స్ వెనుక ఏముందంటే ఒక దురాశ హృదయంలో ఉన్నట్టుగా చూస్తున్నాం. కోరాహు కొడుకులకు కూడా చూడొచ్చు ఎగ్జాంపుల్. మూడో ఎగ్జాంపుల్ మనం చూడొచ్చు ఏంటంటే, దేవుడు వారిని కూడా ఒక మంచి పొజిషన్ ఇచ్చాడు. వారు చక్కగా ప్రజలకి సేవ చేస్తా ఉన్నారు. కానీ దేవుడు స్పెషల్ గా మోసెస్ని ఎన్నుకున్నాడు ఒక లీడర్ గా. మోసెస్ ఒక గొప్ప లీడర్ గా నడిపిస్తా ఉన్నాడు. కానీ మోసెసే గ్రేటా, మేము కూడా లీడర్స్ అని చెప్పి మోసెస్ పొజిషన్ కోసము ఒక దురాశ వారి హృదయంలో కలిగింది. ఆ దురాశ కలిగిన వెంటనే వాళ్ళు ఏం చేశారంటే మోసెస్ తో ఫైట్ చేయటం మొదలు పెట్టారు. మోసెస్ తో గొడవకి దిగారు. మోషే నువ్వేనా అన్నట్టుగా దిగినప్పుడు దేవునికి కోపం వచ్చి ఈ దురాశ పరులని అందరిని కూడా భూమి కంపించి భూమి
ఓపెన్ అయిపోయింది, 2 పాయలుగా చీలినప్పుడు వాళ్ళందరూ దాంట్లో పడినప్పుడు మళ్ళీ భూమి మూసుకున్నట్టుగా చూస్తున్నాం. ఈరోజు సంఘాలు డివైడ్ కావడానికి కారణం కూడా అదే. సంఘాలలో ఒక దురుద్దేశము ఒక గుంపుకి తయారైందంటే ఇంకొక గుంపుకి ఆ గుంపుకి ఫైట్ అయ్యి లాస్ట్కి సంఘం చీలిపోయే పొజిషన్స్ కోసం ఉండొచ్చు, లేదంటే ఘనత కోసం ఉండొచ్చు, లేదంటే ఇంకేదో వారి మాట జరగట్లేదనో ఇలాంటి అన్ని గొడవలు అనేది స్టార్ట్ అవుతుంది. అందుకే క్రైస్తవ బిడ్డలు చాలా జాగ్రత్తున్నారు. వీటన్ని వెనుక దుష్టుడు సాతానుడు అన్ని విధాలుగా ప్రయాసపడుతున్నాడు. సమాధానాన్ని దొంగిలించడానికి చూసేది సాతానుడు. హీ విల్ కమ్ టు స్టీల్ అండ్ టు డిస్ట్రాయ్ అని బైబిల్ చెప్తుంది. ఒక డిస్ట్రాయ్ చేయడానికే సాతానుడు వస్తాడు. ఒక ఆర్గనైజేషన్ కానుంచి, ఒక చర్చ్ ఉండొచ్చు, ఒక క్రైస్తవ కుటుంబం ఉండొచ్చు, నెమ్మది లేకుండా చేసి డిస్ట్రాయ్ చేయడానికే వస్తుంది. దానికన్నా డేంజర్ పార్ట్ ఏంటి తెలుసా అండి? సిన్ అనేది కూడా ఎంటర్ అయిపోతుంది గొడవలు స్టార్ట్ అయినప్పుడు. ఇలాగా హృదయ దురాశలని నెరవేర్చడానికి నువ్వు సిద్ధపడిపోయావు, వాక్యాన్ని నెరవేర్చడానికి సిద్ధం లేకపోతే పాపం అనేది కూడా మొదలవుతుంది. కోపము అనేది మనకు తెలుసు పాపంకి సంబంధమైనది. రివెంజ్, పగ తీర్చుకోవటం, వీటితోటి మొదలవుతుంది. అది కూడా ఘోరమైన పాపము. మర్డర్, లేదంటే ద్వేషము, ద్వేషించేవాడు మర్డరర్తో సమానం, అది కూడా పాపంతో మొదలవుతుంది. అలానే జెలసీ, ఇవన్నీ కూడా ఒక సిన్, ఇవన్నీ కూడా హృదయంలో ఉండే పోరాటంతో మొదలవుతా ఉన్నది. వీటితోటే గొడవలు ఇళ్లలో అవుతుంది. కనుక ప్రతి క్రిస్టియన్ జాగ్రత్త ఉండాలి. ఒక రీతిగా పాపము నీలోనికి ఎంటర్ అవుతుంది, దేవుడి నుంచి దూరం అయిపోయి చివరికి పరలోక రాజ్యాన్ని పొందుకోలేవు. రెండోదిగా ఏంటి తెలుసా అండి? నీ ఇంట్లో నెమ్మది సమాధానం ఉండదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చలేవు. కనుక మొదటి ఏరియాని మనము ఈ గొడవలు ఎక్కడి నుంచి వస్తున్నాయో సొల్యూషన్ చెప్తూ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో చెప్తా ఉన్నాడు. అందుకే మనం కూడా తెలుసుకోవాలి. ఎక్కడైనా ఇంట్లో ఫైట్స్ అయినప్పుడు కానీ, వైఫ్ హస్బెండ్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లేదంటే సంఘాలలో కానీ, ఫస్ట్ వెళ్ళి కౌన్సిలింగ్ కోసం కాదు మనం వెళ్ళాల్సిందే. ఫస్ట్ బిబ్లికల్ కౌన్సిలింగ్ లో మనం చదువుకోవాలి. ఏంటిదంటే రూట్ కాజ్ ఏంటంటే నీ హృదయంలో ఉన్న దురాశ. ఆ దురాశలు అందరు తీసేసి కేవలం పరిశుద్ధాత్ముడి ద్వారా మనకి అనుగ్రహించిన వాక్యానుసారంగా నడుచుకుంటే అసలు ఇంట్లో ఏ గొడవ లేకుండా సమాధానం, నెమ్మది అనేది అక్కడే నీ జీవితానికి దొరుకుతుంది. ఏ పాపానికి లోను కాకుండా నీ జీవితాన్ని జాగ్రత్తగా ఉండగలవు. ఈ లోకం అంతా కూడా ఇలాంటి గొడవలలో ఉండి ఒక గొప్ప స్ట్రెస్ లో ఉన్నారు, ఒక ఒత్తిడిలో ఉన్నారు. ఈ గొడవలు అనేది మనిషికి ఒక ఒత్తిడి వస్తుంటది. కనుక మనము జాగ్రత్త ఉండాలి. లూకా సువార్తలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నేర్పించిన విషయం ఏంటి? లూకా 9:21 సమరియా వెళ్తుంటే అక్కడ ప్రజలు యేసు ప్రభుని ఎంటర్ కానీయలేదు. అప్పుడు శిష్యులు ఏమంటారు? యోహాను, యాకోబు అంటారు, ఫైర్ తెప్పించి తండ్రి వీళ్ళందరినీ కాల్చేసాయి అంటే దేవుడు అన్నాడు లేదని వారిని ఖండించినట్టుగా చూస్తున్నాం. ఫైట్స్ కోసం దేవుడు నేర్పించట్లేదు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఓల్డ్ టెస్టమెంట్ ఎగ్జాంపుల్ చూస్తే అబ్రహాముకి లోతుకి మధ్యలో వారి పనివారిలో గొడవ స్టార్ట్ అయినట్టుగా చూస్తున్నాం. ఈ అబ్రహాము పనివారు, లోతు పనివారు ఫైట్స్ స్టార్ట్ అయిపోయి వెంటనే అబ్రహాము బ్రేక్ చేసేసాడు. అక్కడ ఏమన్నాడు? ఫైట్ ఎందుకు వస్తుంది? గడ్డి దగ్గర వస్తుంది. నా గొర్రెలు గడ్డి ఫస్ట్ తినాలంటే నా గొర్రెలు. అది కూడా హృదయంలో ఉండే దురాశ. మేం ఫస్ట్ ఉండాలంటే మేం ఫస్ట్ ఉండాలి, మేము ఇంటికి ఫస్ట్ వెళ్ళాలంటే మేము ఇంటికి ఫస్ట్ వెళ్ళాలి. నానా అనేసరికి, మనము అనే పదం లేదు, నానా అనేసరికి గొడవలు స్టార్ట్ అయితే అబ్రహాం వెంటనే ఏమన్నాడు తెలుసా? ఇట్స్ ఇనఫ్, మనము డివైడ్ అయిపోవాల్సిందే. డివైడ్ అంటే అర్థం తెలుసా అండి? మన ఇద్దరం కలిసి జీవించలేము, ఎందుకంటే మన మధ్యలో ఆస్తి ఎక్కువైపోయింది. కనుక నువ్వు ఒక డైరెక్షన్కి వెళ్ళు సమాధానంగా, నేను ఒక డైరెక్షన్కి వెళ్తాను అని చెప్పి అక్కడ ఈ హార్ట్ లో జరిగే పోరాటానికి వీరిద్దరి మధ్యలో ఎక్కడ పోరాటం స్టార్ట్ అవుతుందో అని అబ్రహాం అక్కడే దాన్ని బ్రేక్ చేసినట్టుగా చూస్తున్నాం. బ్రదర్ సిస్టర్స్, మనం తెలుసుకోవాలి. ఏంటి తెలుసా అండి? సొల్యూషన్ ఒక్కటే, నీ హృదయంలో వాక్యానికి చోటు ఇవ్వాలి. రెండోదిగా ఇంకేమంటున్నాడు తెలుసా అండి? సొల్యూషన్ ఇంకొకటి ఏమంటున్నాడు తెలుసా అండి? రూట్ కాజ్ చెప్పాడు. రూట్ కాజ్ అనగా వేరేమో నీ హృదయ దురాశలు. సొల్యూషన్ అంటే ఇది ఎలా దీని నుంచి మనం ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేసుకోవచ్చు అంటే దేవుణ్ణి అడగాలంట. అర్థమవుతుందండి? చాలా మంది ఇక్కడ ఇరుక్కపోతారు. ఏంటి తెలుసా అండి? దేవునికి ప్రార్థన చేయరు. ప్రేయర్ ఇస్ ద సొల్యూషన్. ఇలాంటి గొడవలు ఎక్కువ అవుతా ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నీ హృదయంలో ఈ డిజైర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. నువ్వేం చేయాలి తెలుసా అండి? దేవుణ్ణి అడగటం నేర్చుకోవాలి. హన్నా పెనిన్నాకి మనము చూస్తాము బైబిల్లో, వారిద్దరి మధ్యలో ఒక తొందరపాటు జరుగుతా ఉంది. పెనిన్నా ఎక్కిరిస్తా ఉంది, హన్నాని ఎక్కిరీయటం మొదలు పెడతా ఉన్నారు. ఒక ఫైట్ అనేది స్టార్ట్ అవుతుంది, ఒక లోపల ఇంటర్నల్ ఫైట్ అనేది ఉంది.
హానా దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత సొల్యూషన్ దొరికింది. ప్రార్థించిన వెంటనే సొల్యూషన్ దొరికింది. అందుకే మన స్వబుద్ధి మీద నడుచుకోవద్దు, దేవునికి ప్రార్థన చేయాలి. ఎప్పుడు కూడా నీకు నువ్వే నేను సాధించుకోగలను, నేనేమన్నా చేయగలను అంటే నువ్వు మొరపెట్టలేవు దేవుని దగ్గర. క్రైస్తవ బిడ్డలు ఎప్పుడూ ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి. మార్నింగ్, మధ్యాహ్నం, రాత్రి సమయం దొరికినప్పుడల్లా నీకు కావాల్సింది లోకరీతి ఈ చాటింగ్లు కాదు. నీ సమయం గడపాల్సింది లోకరీతికి సమయము ఎట్లనే నీ టైంని తినేస్తుంది. తర్వాత ఒక్కసారి టైం పోతే మళ్ళీ తిరిగి రాదు. ఆ టైంని సద్వినియోగం చేసుకుని దేవునితో సమయం గడపటం నేర్చుకోవాలి. సామెతలు అందుకే చెప్తున్నాడు 3వ అధ్యాయం 5-6 వచనం, నీ స్వబుద్ధి మీద ఆధారము చేసుకున్నాక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేవునికి అప్పచెప్పాలంట నీ యొక్క పరిస్థితి. భార్య వచ్చి అన్నది, అరే మనకి ఇల్లు లేదు, ఇల్లు కొనాలని రోజు ఫైట్ అవుతుంది. ఏం చేయాలి? భర్త వెళ్ళి దేవునికి చెప్పాలి, భార్యకు కూడా నేర్పించాలి. నీకు ఏది కావాలో అది ఫస్ట్ దేవుణ్ణి అడుగు, నన్ను కాదు అడగాల్సింది. ఎందుకంటే దేవుడు ఇయ్యంది నేనేం చేయలేను. పిల్లలు అడుగుతా ఉంటారు ఏం చేయాలి? ఫస్ట్ యూ ఆస్క్ గాడ్ అని దేవునికి అడగటం నేర్పించాలి. దేవుణ్ణి అడగటం నేర్పించాలి. ప్రేయర్ చేయకపోతే ఏం దొరకదని చెప్తున్నాడు సొల్యూషన్. ప్రార్థించాలి ప్రతి విషయంలో. యేసుప్రభువు వారు అదే మత్తయి సువార్త 7:7, యోహాను 14:14 ఎప్పుడు మర్చిపోవద్దు. మాథ్యూ 7:7 అండ్ జాన్ 14:14. మాథ్యూ 7 ఏం చెప్తుంది? ఆస్క్ అండ్ ఇట్ షాల్ బి గివెన్ అంటే, అడుగుడు మీకు ఇవ్వబడను. అడగాలి దేవుణ్ణి. నీ సమస్తం అడిగినప్పుడు నీకు గొడవలు ఉండే పరిస్థితి ఉండదు. ఇంట్లో సమస్య ఉంది, ఫైట్స్ అవుతున్నాయి, దేవునికి ప్రార్థన చేయాలి. ఆఫీస్లో గొడవలు అవుతున్నాయి, దేవునికి ప్రార్థన చేయాలి. సంఘం చీలిపోతా ఉంది, దేవునికి ప్రార్థన చేయాలి. ఆర్థిక సమస్య వస్తుంది, దేవునికి ప్రార్థన చేయాలి. అనారోగ్యతలు వచ్చి గొడవలు అవుతున్నాయి, దేవునికి ప్రార్థించాలి. ఇంకా ఏదైనా అవసరం ఉంది, అది లేదు, దొరకట్లేదు, పోరాడే బదులుగా దేవుని అడగటం మొదలు పెట్టుకోవాలి. సమాధానం లేదు, దేవుని అడగటం మొదలు పెట్టాలి. దానియేలు లాంటి ప్రార్థన జీవితం నీకు ఉండాలి. నెహెమ్యా లాంటి ప్రార్థన జీవితం నీకు ఉండాలి. యోబు లాంటి ప్రాముఖ్యంగా దేవునికి ఇచ్చిన ప్రార్థన జీవితం నీకు ఉండాలి. ఇది ఉందా నీకు? ఒక ప్రశ్న వేసుకోవాలి. నిజంగా దానియేలు నీకు పోల్చుకుంటే నీకు దానియేలుకున్న డిఫరెన్స్ ఏంటి? దానియేలు అన్నిట్లో సాధించాడు, సక్సెస్ఫుల్ గా జీవించాడు. ఎందుకంటే ప్రార్థనతో గడిపాడు, కానీ ఫైట్ చేయలేదు. దానియేలుకి వ్యతిరేకులు, శత్రువులు ఎంతమంది లేశారు? ఎంతమంది వ్యతిరేకులు లేచాను దానియేలు. ఆయన వెళ్ళి డైరెక్ట్ గా ఫైట్ చేయలేదు. ఆయనకు తెలుసు ఈ ఫైట్ కి రూట్ కాజ్ ఏంటంటే దురాశ. రాజు దానియేలుని ఎంతో ప్రేమిస్తున్నాడు, అధికారిగా ఉంచాడు. తన తోటి పని వారికి ఒకలాంటి అసూయ వచ్చేసింది. వారికి ఆ పొజిషన్ కావాలి. ఫైట్ చేసి లాస్ట్ దానియేలు సింహం బోన్లో వేయాలని ట్రై చేశారు, వేశారు. వాళ్ళు సక్సెస్ అనుకున్నారు, కానీ దానియేలు ప్రార్థన జీవితం దానియేలు నిలబెట్టింది. ఆయన పొజిషన్ ఎప్పుడు మారలేదు. అలానే మనిషి హృదయంలో జాగ్రత్త ఉండాలి. నెహెమ్యా లాంటి హృదయం నీకు ఉండాలి. నీకుందా నెహెమ్యా లాంటి జీవితం? ఎలా వెళ్తావు పరలోక రాజ్యానికి? యోబు లాంటి పట్టుదల నీకున్నదా? యోబు మొదటి జామున లేచి దేవునితో సమయం గడిపాడు. ఈరోజు దేవుడు కొంచెం ధనం ఎక్కువ ఇచ్చాడంటే దేవుని మర్చిపోతాం. టైం వేస్ట్కి డే అంతా టైం వేస్ట్ చేస్తాం. ఈ టైం వేస్ట్ వెనుక సాతానుడు ఉన్నాడని మనం అర్థం చేసుకోం. నువ్వు మోకాలు వంగితే పరిస్థితి మారుతుంది, సాతానికి తెలుసు. నీ మోకాలు వంగితే సమాధానం ఇంట్లో ఉంటుంది, సాతానికి తెలుసు. నీ మోకాలు వంగినప్పుడు నువ్వు హ్యాపీ లైఫ్ జీవిస్తావని సాతానికి తెలుసు. కనుక నేను ఫుల్ బిజీ పెట్టేస్తాడు. ఫోన్ల ద్వారా బిజీ పెట్టేస్తాడు, ఇంకా రకరకాలైన ఎంటర్టైన్మెంట్ ద్వారా బిజీ పెట్టేసి నీకు ప్రార్థన లేకుండా ఆ రోజు గడిచేటట్టు చేస్తాడు. బాటమ్ లైన్ వచ్చేసరికి ఇంట్లో ఫైట్స్, దురాశలు నెరవేరక, దురాశలు ఉండిపోయి నీ ఆశలు నెరవేరక. ఆశకి దురాశకి చాలా డిఫరెన్స్ ఉందండి. ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనే ఆశ ఉండొచ్చు, దాంట్లో ఏం తప్పులేదు, దేవుడిని అడగాలి. దురాశ అంటే తెలుసా అండి? దేవుడు ఇచ్చాడు, అయినా ఇంకా ఏదో భోగ ఇచ్చల కోసం అడిగితే మాత్రం అది దురాశ. ధనం అస్సలు లేదు, అప్పులు ఉన్నాయి, దేవుడిని అడగాలి. అప్పులు తీర్చాలి, నీ ఆశ ఉంటుంది, అప్పులు తీర్చేసేయాలి దేవా అంటే దేవుడిని అడిగితే దేవుడు ఇస్తాడు, అప్పులు తీర్చబడతాయి. అంతేగాని దురాశ ఉందనుకోండి, నేను ఎంతో కోటీశ్వరుని అయిపోవాలంటే అదొక దురాశ. అలాంటి వాటికి దేవుడి దగ్గర నుంచి జవాబు దొరకదని కూడా దేవుడు మనకి చెప్పినట్టుగా చూస్తున్నాం. సో బీ లైక్ డానియల్, బీ లైక్ నెహెమ్యా, బీ లైక్ యోబు. యోబు లాంటి జీవితాన్ని ప్రార్థనతో నీ జీవితాన్ని కట్టుకో, అప్పుడు సమస్తంలో విజయం పొందుకుంటాం. ఎందుకు మనుషులు ప్రేయర్ చేయాలి తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలీఫ్ లేదు, దేవుని మీద నమ్మకం లేదు, లేదంటే లేజినెస్ ఉండొచ్చు. కొంతమందికి నిద్రకు ఎక్కువ టైం ఇస్తారు, ప్రేయర్కి తక్కువ టైం ఇస్తారు.
కొంతమంది లైఫ్ మీద సీరియస్నెస్ లేదు. ఇక్కడ నరకం ఎంత డేంజరస్, పాపం వలన వచ్చు జీతం మరణము. యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చి సిలువలో రక్తం కార్చి అంత గొప్ప నరకం నుంచి తప్పించడానికి సిలువలో రక్తం కార్చి నీకు పరలోక రాజ్యం ఇస్తున్నాడు. మార్గం తెరిచాడు పరలోకం వెళ్ళటానికి. నమ్మి బాప్టిజం పొందిన వాడు రక్షణ పొంది పరలోక రాజ్యానికి వారసు అవుతూ అంత సీరియస్ గా యేసుప్రభు వారు మన కోసం త్యాగం అవుతుంటే, కొంతమంది లైఫ్ కి సీరియస్ లేదు. రక్షణ అంటే వెనకేసేస్తారు, త్వరగా రక్షణ పొందరు, లాస్ట్ కి వరల్డ్ లో ట్రాప్ అయిపోతారు. చివరికి మరణించిన తర్వాత నువ్వు ఎలా అయినా మరణించాల్సింది ఒక దినంన. యూ డోంట్ లివ్ 100 years. ఎప్పుడు ఎవరికో ఒకరికి వస్తుండొచ్చు. ఆల్రెడీ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం, డేస్ అయిపోతున్నాయి అంటే మరణానికి దగ్గర అవుతున్నాం. వాట్ డూ యూ హ్యావ్? నీకు ఇంకేముంది జీవితంలో? సమయం ఉంది, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆసారాజు ఏం అడగలేదు దేవుని, అనారోగ్యత వచ్చింది కాళ్ళల్లో. 2 దినవృత్తాంతములు 16వ అధ్యాయం 12లో చూస్తాము. వేస్ట్ అయిపోయాడు లైఫ్, స్వస్థత పొందలేకపోయాడు. ఎందుకంటే దేవుణ్ణి అడగలేదు. చాలా గర్వం ఎక్కువైపోయింది ఆయనకి. డాక్టర్స్ మీద ఆధారపడ్డాడు, స్వబుద్ధి మీద ఆధారం చేసుకున్నాడు, దేవుని నమ్మలేదు. లాస్ట్ కి ఆయనకి ఏమి దొరకకుండా అయిపోయినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ ఇంకొక రాజు ఉన్నాడు, హిజ్కియా. అయితే నువ్వు చనిపోతున్నావు అంటే వెంటనే దేవుణ్ణి అడిగాడు, ప్రభా లైఫ్ ఇదేవా అంటే దేవుడు ఆయనకు ఆయుష్ని యాడ్ చేసేసాడు. వెంటనే దేవుడు ఆయనకి అడిగినప్పుడు ఇచ్చినట్టుగా చూస్తున్నాం. కనుక ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, అడగటము అనేది నేర్చుకోవాలి. ఇంకొక కండిషన్ ఉంది. ఇంకేమంటున్నాడు తెలుసా అండి? మీరు అడిగినను మీ భోగల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు. ఒక ఏరియా చెప్తా ఉన్నాడు. ఏంటి తెలుసా అండి? 2 points చెప్తున్నాడు. ఫస్ట్ అడగమంటున్నాడు, రెండోదిగా అడిగినాను దొరకదు, ఎందుకంటే మీరు భోగిచ్చలని అడుగుతున్నారు కనుక మీకేమీ దొరకదు. దురుద్దేశం. నాయన కొంతమంది అడిగే విధానం వేరుంటది. దురుద్దేశం, దురాశలని అడుగుతూ నాకేదో దేవుడు ఇలా చేయాలంటే దేవుడు చేయడు. అది దేవునికి తెలుసు. ఆ ఒక దురాశతో వచ్చేది నువ్వు పాపంలో నడిపిస్తుంది. అంతేకాదండి, ఇతరులకు హాని చేయమని అడుగుతారు. దేవా పలాని వ్యక్తిని నువ్వు హాని చేయి, పలాని వ్యక్తి నన్ను ఇన్సల్ట్ చేశాడు, పలాని వ్యక్తికి జ్వరం రావాలి, లేదంటే ఇంకేదైనా కావాలి, లేదంటే యాక్సిడెంట్ కావాలి, వాళ్ళకి అలాంటి జరిగినప్పుడు నువ్వు సంతోషిస్తూ ఉంటావు. అది రాంగ్ లైఫ్, రాంగ్ వే ఆఫ్ లివింగ్. యేసుప్రభు వారు అది కోరట్లేదు. దురుద్దేశంతో నువ్వు అడగొద్దు, భోగైచ్చల కోసం అడగొద్దు. దేవునికి చిత్తానుసారంగా అడగాలి ఎప్పుడు కూడా. ఆల్వేస్ సే, ఏమనాలి తెలుసా? లార్డ్ బ్లెస్ మీ అకార్డింగ్ టు యువర్ విల్, అండ్ గాడ్ ఈస్ గుడ్. ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని దేవుని కోరిక. పాత నిబంధనలో కానానీయటానికి దేవుడు ఆలోచన చేసి వారిని లాక్కొచ్చాడు. ఈరోజు రక్షణ ఇచ్చి మనకి పరలోక రాజ్యం ఉండాలని యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చి మనందరి కోసం సిలువలో రక్తం కార్చారు. భూమి మీద నువ్వు కన్నీరు కార్చడం దేవుని ఉద్దేశం కాదు. సంతోషంగా ఉండాలి, సమృద్ధిగా ఉండాలి. సమృద్ధి ఉంటే చాలు. దురుద్దేశము, దురాశలు మనము పక్కకు పెట్టాలి. బికాజ్ దేవుడు నిన్ను ఎల్లప్పుడూ వర్ధిల్లే మార్గంలోనే ఉంచుతాడు. 1 యోహాను 5వ అధ్యాయం చూస్తే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవిని ఆలకించుననుదయే. ఏమంటున్నాడు తెలుసా అండి? ఆయన చిత్తానుసారంగా అడిగినప్పుడు ఆయన ఆలకిస్తాడంట. సో చివరిగా ముగిస్తూ, నేను టైం అయిపోయింది కనుక ముగిస్తున్న మాట చెప్తాను. ఏంటంటే, గాడ్ ఈజ్ పవర్ఫుల్ అండ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ట్రూత్. సత్యము దేవుని వాక్యము. పరలోక రాజ్యము సత్యము, నరకం కూడా సత్యమే. యేసు ప్రభువే మనకి మార్గమై ఉన్నాడు పరలోక రాజ్యానికి. అలానే భూమి మీద కూడా నువ్వు తిరిగి జన్మించకపోతే పరలోక రాజ్యం వెళ్ళలేవు. అంతేకాకుండా ఏది పొందుకోవాలన్నాను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే మనం పొందుకోవాలి. కనుక తండ్రికి మనం మొరపెట్టినప్పుడు క్రీస్తు నామంన మొరపెడుతూ ప్రార్థిస్తూ మన పరిస్థితిని అన్ని చెప్పాలి. ఇంట్లో గొడవలు స్టార్ట్ అవుతుందంటే ఒక్కటి నీ మైండ్లోకి వచ్చేయాలి. బైబిల్ చెప్తుంది ఏంటంటే, నీ హృదయంలో ఎక్కడో పోరాటం స్టార్ట్ అయిపోయింది. ఒక దురుద్దేశము, లేదంటే నీకు బైబిల్ చెప్పినట్టుగా ఏమంటున్నాడు బైబిల్లో? భోగ ఇచ్చలు ఎక్కడో స్టార్ట్ అవుతున్నాయి నీ లోపల. అందుకే ఫైట్ చేయడానికి సిద్ధపడుతున్నావు. నేను ఆ భోగ ఇచ్చల్ని వేర్లతో తీసే, లేకపోతే నిన్ను అది పాపంలోకి నడిపిస్తుంది. కాబట్టి ఏం చేయాలి? నీ హృదయంలో ఏ ఆలోచన ఉన్నానో దేవుని దగ్గర తీసుకెళ్ళాలి, దేవుని దగ్గర మొరపెట్టాలి, ప్రార్థించాలి. అంతేకాకుండా దేవుని సహాయం తీసుకోవాలి. ఒక ప్రేయర్ఫుల్ లైఫ్ ఉండాలి, అందరితో సమాధానం కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ దేవుని అడుగుతూ దురుద్దేశంతో అడగకుండా అన్ని అవసరతలు దేవుని అడిగినప్పుడు నీ జీవితం ఒక క్వైట్ అండ్ పీస్ఫుల్ లైఫ్ గా ఉంటుంది. అదే తిమోతిలో కూడా అదే చెప్పుకుంటూ వచ్చాడు.
ఇఫ్ యూ వాంట్ టు లివ్ ఎ క్వైట్ అండ్ పీస్ఫుల్ లైఫ్, దేవునికి అనుకూలంగా జీవించాలని కోరుతున్నావా, యు ప్రే అని చెప్పాడు. లోకం కోసము, అందరి కోసము, క్రైస్తవుల కోసం, మనుషులందరి కోసము ప్రార్థన యాచనలు చేయమన్నాడు. కనుక ఈ లేఖనాలలో మనకు చెప్పేశాడు, ఒక సొల్యూషన్ ఇచ్చేశాడు. ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, నీకు క్రైస్తవుడు అయ్యుండు, నువ్వు ఇంకా నీ ఇంట్లో గొడవలు అవుతున్నాయి అంటే, ఫస్ట్ నువ్వు సమాధానం ని వెతకాలంటే నువ్వేం చేయాలంటే నీ హృదయాన్ని సరి చేసుకోవాలి. నీ ఇంట్లో టీచింగ్ ఇచ్చుకోవాలి. భార్య భర్తకి, పిల్లలు తల్లిదండ్రులకి ఒక్కొక్కరు టీచింగ్ ఇచ్చుకొని కాళ్ళు కడుక్కునే పరిస్థితిలో ఉంటే తప్పక ఒక సమాధానం ఉంటుంది. కుటుంబంగా దేవుని దగ్గరికి వెళ్ళి నీ అవసరతల కోసము, నీ ప్లాన్స్, నీ ఫ్యూచర్ ప్లాన్స్ని దేవునికి చెప్తూ నీ జీవితం గడిపినప్పుడు భూమి మీద చక్కగా ప్రవర్తించదు. శోధనలో పడకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. కనుక ఆ మెలకు జీవితం ఉన్నప్పుడు నువ్వు శోధనలో పడవు. చివరికి నీ రక్షణను నువ్వు కాపాడుకుంటావు. ఒకవేళ నువ్వు రక్షణ లేని పరిస్థితిలో ఉంటే, టుడే యు రిపెంట్ ఆఫ్ యువర్ సిన్స్. ఏ మనుషుడైనా రిపెంట్ కాకపోతే ఈరోజు మారుమనసు పొంది దేవుని దగ్గర సరిదిద్దుకో. దేవుడి వాక్యాన్ని దీవించను గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, ఈ లేఖనాలు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభా. ఈ లేఖనాల ద్వారా మాకు కావాల్సిన జీవాహారం ఇచ్చావు, వందనాలు. ఇది 30 60 100 ఫలింపజేయి. ప్రతి హృదయంలో తండ్రి ప్రభా నెమ్మదినిచ్చి తండ్రి ప్రభా ఈ సొల్యూషన్ మాకు ఇచ్చావు, ఒక పరిష్కారం ఇచ్చావు. దాన్ని మేము తెలుసుకొని నడుచుకోవటానికి సహాయపడతామని, నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉంచుతామని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.